దట్టమైన చీకటి రాత్రి. శరీరంలోని రక్తం గూడు కట్టుకునేంత చల్లని గాలి. ఇద్దరు వ్యక్తులు టోకియోలోని దట్టమైన అడవిలో వెళ్తూ ఉంటారు. వాళ్లల్లో ఒక వ్యక్తి పేరు చార్ల్స్. అతని చేతిలో ఒక పెద్ద టార్చ్ ఉంటుంది. ఉన్నట్టుండి చార్ల్స్ టార్చ్ దానంతటదే ఆగిపోతుంది. టార్చ్ ఆఫ్ అవ్వగానే చార్ల్స్ చాలా కంగారు పడతాడు. తను తన స్నేహితుడు హ్యారీ వైపు చూసి, ఈ టార్చ్ దానంతటదే ఎందుకు ఆగిపోయింది? సరిగ్గా చూడు చార్ల్స్, నువ్వేమనుకుంటున్నావు? నేనే ఆపేశానన్నా? అరే, ఇది దానంతటదే ఆగిపోయింది. ఏది నాకు చూపించు, నేను చెక్ చేసి చూస్తాను. చార్ల్స్ టార్చ్ని హ్యారీకి ఇస్తాడు. హ్యారీ టార్చ్లోని సెల్ తీసి చెక్ చేయటం మొదలు పెడతాడు. అంతా బానే ఉంది కదా, ఉన్నట్టుండి ఈ టార్చ్ ఎందుకు పనిచేయడం లేదు? నేను నీకు చెప్పాను కదా, మనం ఈ దారిలో వెళ్ళకూడదని. మనం ఇప్పుడు దారి తప్పాం చూడు. ఇప్పుడు నువ్వు తప్పంతా నాదంటావేంటి? అరే, టార్చ్ ఉన్నట్టుండి ఆగిపోతే ఇందులో నా తప్పే ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఈ మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు. మనం ఏదో ఒకటి చేయాల్సిందే. నువ్వు చెప్పింది నిజమే, మనం ఏదో ఒక ఏర్పాటు చేయాల్సిందే. లేకపోతే ఇంత భయంకరమైన చలిలో మనమిద్దరం గడ్డ కట్టుకుపోతాం. కానీ ఈ చుట్టుపక్కల నాకేం కనిపించడం లేదు. పైగా మనిద్దరం మొబైల్ బ్యాటరీలు కూడా అయిపోయాయి. ఎవరినైనా సాయం అడగటానికి కూడా ఫోన్ కూడా చేయలేము. ఇక కేవలం ఒకే దారి ఉంది. ఏంటా దారి? మనం కట్టెలను సేకరించి వాటిని మంటేద్దాము. రాత్రంతా ఆ క్యాంప్ ఫైర్ ముందు కూర్చోవాలి. తెల్లవారేసరికి మనకు ఎవరొకరు కనిపిస్తారు. వాళ్ళని మనం ముందుకు వెళ్ళడానికి దారి అడగొచ్చు. నువ్వు చెప్పిందైతే బాగానే ఉంది. అంతకంటే మనకు మించి వేరే దారే లేదు. మంచి విషయం ఏంటంటే నా దగ్గర లైటర్ కూడా ఉంది. హ్యారీ ఇంకా చార్ల్స్ కాసేపట్లో కట్టెలను సేకరిస్తారు. చార్ల్స్ ఆ కట్టెలకు నిప్పంటిస్తాడు. వాళ్ళిద్దరూ చలి కాచుకుంటారు. కాసేపు చలి కాచుకున్న తరువాత ఇద్దరికీ హాయిగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి చార్ల్స్ దృష్టి ఒక చెట్టు మీద పడుతుంది. హ్యారీ, అలా చూడు, ఆ చెట్టు కింద ఏదో వస్తువు ఉంది. హ్యారీ చెట్టు కింద ఉన్న ఆ వస్తువుని చూస్తాడు. అదేదో పేపర్తో చేసిన ల్యాంటర్న్లా ఉంది. నీకేమైనా మతిపోయిందా? నేను కూడా అదే చూపించాలనుకుంటున్నాను. మన టార్చ్ పనిచేయడం లేదు, పైగా ఫోన్లలో బ్యాటరీ కూడా లేదు. మనం ఆ పేపర్ లాంతర్ని వెలిగించవచ్చు కదా. నువ్వు సరిగ్గా చెప్పావు. ఏదేమైనా నీకు ఐడియాలు మాత్రం చాలా మంచిగా వస్తాయి. ఆ మాట చెప్పి హ్యారీ ఆ పేపర్ లాంతర్ని తీసుకొస్తాడు. ఇక చార్ల్స్ ఆ లాంతర్ని వెలిగిస్తాడు. లాంతర్ని వెలిగించగానే ఉన్నట్టుండి అడవిలో వాతావరణం విచిత్రంగా మారిపోతుంది. ఒళ్ళు దగులు పుట్టించే ఒక అరుపు చార్ల్స్ ఇంకా హ్యారీకి వినిపిస్తుంది. ఈ అరుపేంటి? ఏమో తెలీదు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఉన్నట్టుండి ఎందుకెలా అయింది? చల్లగానే ఉంది, కానీ ఇంతగాలైతే మాత్రం లేదు. ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉన్నట్టుండి తుఫానుగా ఎందుకు మారిపోయింది? అప్పుడే హ్యారీ దృష్టి ఆ పేపర్ లాంతర్ మీద పడుతుంది. తను చూసేసరికి ఆ పేపర్ లాంతర్ దగ్గరలో ఎంతో పెద్ద ఆకారంలో నల్లని నీడ కనిపిస్తుంది. హ్యారీ వణికిపోతూ చార్ల్స్ని చూసి ఇలా అంటాడు. ఒకసారి అటువైపు చూడు చార్ల్స్, అసలు అదేంటో తెలియడం లేదు. చార్ల్స్ దృష్టి ఎప్పుడైతే ఆ నల్లని నీడ మీద పడుతుందో అప్పుడు తన మెదడు పనిచెయ్యడం మానేస్తుంది. కాసేపట్లో వాళ్ళిద్దరి అరుపు అడవంతా వినిపిస్తుంది. కాసేపటి తర్వాత అంతా మామూలుగా మారిపోతుంది. చార్ల్స్ ఇంకా హ్యారీ శరీరాలు నేలమీద పడి ఉంటాయి. ఒక విచిత్రంగా కనిపించే జాపానీ మహిళ వాళ్ళిద్దరి శరీరాన్ని రహస్యమయంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది. కాసేపటి తరువాత ఆ మహిళ పేపర్ లాంతర్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. టైం ఉదయం 10 గంటలవుతుంది. అర్జున్ ఇంకా రాహుల్ తమ బాస్ క్యాబిన్ బయట ఎంతగానో వాళ్లని పిలవడం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అంతలో బాస్ క్యాబిన్లో నుంచి పిలుపు వస్తుంది. పద, మనిద్దరిని పిలుస్తున్నారు. బహుశా మనిద్దరు ఉద్యోగం పోయినట్లుంది. నాక్కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మనిద్దరం ఇక్కడ వర్క్ చేయబట్టి 5 ఏళ్ల కంటే ఎక్కువే అయిపోయింది. ఇంతవరకు ఎప్పుడు బాస్ ఇంత అర్జెంటుగా ఉదయం పూట ఒకేసారి తన ఆఫీస్కి ఇద్దరిని పిలవలేదు. రాహుల్ ఆ మాట అంటాడో లేదో అప్పుడే వాళ్ళిద్దరి స్నేహితురాలు పూజ నవ్వుతూ వాళ్లవైపు చూసి ఇలా అంటుంది. మీ ఇద్దరిలో ఉన్న అతి చెడ్డ అలవాటు ఇదే. ముందే మీరు విచిత్రమైన ఆలోచనలతో మునిగిపోతారు. ముందు వెళ్లి బాస్ని కలవండి. ఇలా కూడా అయ్యుండొచ్చు కదా. మీ ఇద్దరికీ ప్రమోషన్ వచ్చిందేమో. రాహుల్ ఇంకా అర్జున్ ఆఫీస్ లోపలికి వెళ్తారు. ఆఫీస్ లోపల ఒక 50 ఏళ్ల వ్యక్తి కోటు వేసుకుని కూర్చొని ఉంటాడు.
అతనే వాళ్ళిద్దరికీ బాస్. నేను ఉన్నట్టుండి మీ ఇద్దరిని ఇక్కడికి ఎందుకు పిలిపించానా అని ఆలోచిస్తున్నారు కదా సార్. మీరు సరిగ్గా చెప్పారు. మేమిద్దరం చాలా టెన్షన్ పడుతున్నాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీకు తెలుసు కదా, మన కంపెనీ ఈ బిజినెస్ని దేశ విదేశాల్లో చేస్తుంది. ఇక మన కంపెనీ తయారు చేసే 70% ప్రోడక్ట్స్ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇంతాక కాసేపటి క్రితం నాకు టోకియో నుంచి కాల్ వచ్చింది. టోకియోలో మన కంపెనీకి చెందిన ఒక బాధ్యత గల సీనియర్ ఎంప్లాయ్ చనిపోయారని. మీ ఇద్దరిని అక్కడ రీప్లేస్ చేస్తున్నాం. మీరిద్దరూ ఇప్పుడే ఈ క్షణమే టోకియోకి బయలుదేరాలి. ఎయిర్పోర్ట్లో మన కంపెనీ ఎంప్లాయ్ మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. ఇక మీ శాలరీ కూడా రెట్టింపు చేయబడుతుంది. తమ బాస్ మాటలు విని అర్జున్ ఇంకా రాహుల్ మొహంలో సంతోషం పొంగుతుంది. అంటే దీని అర్థం సార్, నాకు ప్రమోషన్ వచ్చిందా? నీకొక్కడికే కాదు రాహుల్, నిజానికి అర్జున్ ఇంకా పూజ కూడా. మీరిద్దరు మాత్రమే కాదు, మీతో పాటు పూజ కూడా టోకియోకి వస్తుంది. మీరు ముగ్గురు కూడా ఇప్పుడే ఈ క్షణమే టోకియోకి వెళ్లి కంపెనీ బాధ్యతలు స్వీకరించాలి. రాహుల్ ఇంకా అర్జున్ ఆఫీస్ నుండి బయటికి వెళ్తారు. తిన్నగా పూజ దగ్గరికి వెళ్లి నిలబడతారు. నాకు తెలుసు, బాస్ మీ ఇద్దరికి ప్రమోషన్ ఇచ్చారు. మీ ఇద్దరిని ఇప్పుడే ఈ క్షణమే నాతో పాటు టోకియోకి వెళ్ళమన్నారు. కానీ నీకెలా తెలుసు? ఎందుకంటే మీ ఇద్దరిని ఆఫీస్కి పిలవడానికి ముందే నన్ను పిలిచారు. బహుశా మీరిద్దరూ నా చేతుల్లో టోకియోకి వెళ్లడానికి కావలసిన ప్లేన్ టికెట్స్ చూడలేదనుకుంటా. ఇది చాలా తప్పు పూజ. నీకు ఈ విషయం ముందే తెలిసినప్పుడు నువ్వు ముందు మాకెందుకు చెప్పలేదు? ముందే చెప్పేస్తే సర్ప్రైజ్ ఎలా ఉంటుంది చెప్పు? నిజానికి బాస్ క్యాబిన్లోకి వెళ్లడానికి ముందు నేను మీ ఇద్దరి మొహాల్లో టెన్షన్ చూడాలనుకున్నాను. సరే పూజ, నేను నీ మాటను గుర్తుపెట్టుకుంటాను. ఈసారి నాకు అవకాశం వస్తుంది చూడు, అప్పుడు నువ్వు తప్పుగా అనుకోకూడదు. ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతూనే ఉంటారా, లేక బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకుంటారా? మనం రేపే అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాలి. మరుసటి రోజు పూజ, రాహుల్, అర్జున్ టోకియో ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ల దగ్గరకొచ్చి, మీరు ముగ్గురు నాతో పాటు రండి. కానీ ఎందుకు? ఎవరు నువ్వు? నా పేరు అశోక్. నేను మీ కంపెనీ తరపున పంపించిన డ్రైవర్ని. ఇవాళ నుంచి మీరు టోకియోలో ఎక్కడికి వెళ్లాలన్నా నేనే మిమ్మల్ని తీసుకువెళ్ళాలి. కాసేపటి క్రితం నాకు ఫోన్ వచ్చింది, మీ ముగ్గురిని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోమని. అశోక్, అది నీ మొహం చూడగానే నేను అనుకున్నాను. ఎందుకంటే నువ్వు భారతీయుడివి కదా. మీ కంపెనీ ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేస్తుంది. పూజ మేడం, మీ కంపెనీలో కేవలం భారతీయులు మాత్రమే కాదు, చైనీస్, జపనీస్, ఇంకా చాలా అమెరికన్స్ కూడా పనిచేస్తున్నారు. పూజ, రాహుల్ ఇంకా అర్జున్ కార్లో కూర్చుంటారు. వాళ్లు ముగ్గురు ఆఫీస్కి చేరుకుంటారు. అక్కడి పనులు అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. సాయంత్రం అవ్వగానే వాళ్లు ముగ్గురు ఫ్లాట్కి వెళ్తారు. డిన్నర్ తర్వాత వాళ్లు ముగ్గురు చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. అప్పుడే అశోక్ అక్కడికి వస్తాడు. అతను కారు తాళాలని రాహుల్కి ఇస్తూ, ఇదిగోండి సార్ కారు తాళాలు. నేను రేపు ఉదయం 10 గంటలకి మీ ముగ్గురిని పికప్ చేసుకోవడానికి వస్తాను. కానీ నువ్వు కారు తాళాలు మాకెందుకు ఇస్తున్నావు? అదేంటంటే సార్, నా ఫ్లాట్ ఇక్కడి నుంచి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉంది. ఒకవేళ మీకు రాత్రి వేళ ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే మీరే స్వయంగా వెళ్ళొచ్చు. ఆ మాట చెప్పి అశోక్ అక్కడి నుంచి వెళ్లబోతాడు. అప్పుడే ఏదో ఆలోచించి అతను వాళ్ల ముగ్గురు వైపు చూసి, నిజానికి టోకియోలో రాత్రివేళ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడికి కొంత దూరంలో ఒక షార్ట్కట్ దారి ఉంది. అది అడవిలో నుంచి వెళుతుంది. పొరపాటును కూడా రాత్రిపూట గాని పగలపూట గాని అటువైపు మాత్రం వెళ్ళకండి. ఎందుకని? అక్కడేమైనా భూతప్రేతాలుంటాయా? అలాంటిదే అనుకోండి మేడం. మీరు ముగ్గురు భారతీయులు. నేను మీ ముగ్గురు మంచి కోసమే చెబుతున్నాను. నిజానికి ఈ విషయం నేను మీకంటే ముందు కంపెనీలో పనిచేయడానికి వచ్చిన చార్ల్స్ హ్యారీకి కూడా చెప్పాను. కానీ వాళ్ళిద్దరూ నా మాట వినిపించుకోవట్లేదు. వాళ్ళిద్దరూ ఎలా చనిపోయారు? అదే అడవిలో. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళిద్దరిని అడవిలో ఉంటున్నా ఏదో భూతం చంపేసిందనే? లేదు సార్, ఆ అడవిలో ఒక జపానీ లేడీ ఉంటుంది. ఆవిడికి తంత్రమంత్రాలు బాగా వచ్చు. అంటుంటారు తన దగ్గర పేపర్తో తయారు చేసిన లాంతర్ ఉందట. ఆ పేపర్తో తయారు చేయబడిన లాంతర్లో బాకీ చోచిన్ అనే ఒక భూతం ఉంటుందట. అతను చాలా శక్తివంతమైన భూతం. అంటారు బాకీ చోచిన్ అనే వ్యక్తి తన మనసులో ద్వేషంతో చనిపోయాడట. ఆ తర్వాత ఆ చెడు ఆత్మ పేపర్తో తయారు చేయబడిన లాంతర్లో ఉందట. ఆ జపాన్ లేడీ చేతికి ఆ పేపర్ లాంతర్ ఎలా దొరికిందో నాకు తెలియదు. ఆ మాట చెప్పి అశోక్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.
నాకైతే అతని మాటలు విని మతిపోతోంది. ఒకవేళ ఇవాళ ఇక్కడ ఫస్ట్ డే కాకపోతే నేనతన్ని మెడపట్టి రూమ్ నుంచి బయటికి గెంటేసేదాన్ని. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. భారతదేశం నుంచి వచ్చిన తర్వాత కూడా అతని మనసులో నుంచి ఇంకా మూఢనమ్మకాలు పోలేదనుకుంటా. సరే పదండి, బయటకు వెళ్దాం. సాయంత్రం అయింది కదా, కాస్త ఎంజాయ్ చేసొద్దాం. వాళ్లు ముగ్గురు కార్లో కూర్చుంటారు. రాహుల్ తన డ్రైవింగ్ సీట్ని తీసుకుంటాడు. కాసేపట్లో వాళ్లు ముగ్గురు ఒక క్యాఫేలో కూర్చుని కాఫీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్లు ముగ్గురు క్యాఫేలో చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఎప్పుడైతే వాళ్లు ముగ్గురు టైం చూసుకుంటారో అప్పుడు టైం రాత్రి 10 అవుతుంది. ఇక మనం ఫ్లాట్కి వెళ్దాం మంచిదనిపిస్తోంది. సరిగా చెప్పావు. రేపు ఆఫీసులో చాలా పనులున్నాయి. వాళ్లు ముగ్గురు కార్లో కూర్చుంటారు. రాహుల్ కార్ని నడుపుతూ ఉంటాడు. ఉన్నట్టుండి కార్ ఒక నిర్మానుష్యమైన చోట జర్కులిస్తూ ఆగిపోతుంది. ఏమైంది రాహుల్, కారు ఎందుకు ఆపావు? ఏమో తెలీదు, నేనాపలేదు, దానంతటా అది ఆగిపోయింది. ఆ మాట చెప్పి రాహుల్ కార్లోంచి బయటికి దిగుతాడు. కార్ బానెట్ని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు. ఏమైంది? ఏమైనా తెలిసిందా? ఇంజిన్ వేడెక్కింది. ఎక్కడైనా నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి. అరే, ఇది ఇండియా కాదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బావి గాని బోరింగ్ గాని ఉండటానికి. ఇది టోకియో. అప్పుడే వాళ్ల ముగ్గురు చెవులకు ఒక స్త్రీ గొంతు వినిపిస్తుంది. మీ కారు పాడైపోయిందా? వాళ్లు ముగ్గురు చూసేసరికి ఒక జాపానీస్ స్త్రీ వాళ్ల ఎదురుగా నిలబడి ఉంటుంది. మీకు హిందీ వచ్చా? అవును, 10 భాషలు మాట్లాడగలను. మీరు చెప్పగలరా మాకు ఈ చుట్టుపక్కల నీళ్ళేమైనా దొరుకుతాయేమో? ఆ దారి చూస్తున్నారా? అక్కడ్నుంచి కొంత దూరం వెళ్తే మీకు ఒక చిన్న మాల్ కనిపిస్తుంది. అక్కడ మీకు నీళ్లు దొరుకుతాయి. ఆ మాట చెప్పి ఆవిడక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ల ముగ్గురికి ఆ జాపానీస్ స్త్రీ మాట వినడం తప్ప ఇంకే దారి దొరకలేదు. వాళ్లు ముగ్గురు ఆవిడ చెప్పిన దారిలో వెళ్తారు. కాని వెళ్తూ వెళ్తూ వాళ్లు చాలా దూరం వెళ్తారు. కాని వాళ్లకి అసలు మాల్ కాదు కదా, కనీసం ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఆ ఆడమనిషి మనకి అబద్ధం చెప్పిందనిపిస్తోంది. ఇదంతా అడవి, ఇక్కడ మాల్ ఏంటి? దూర దూరాల వరకు మనిషి కూడా కనిపించడం లేదు. ఇప్పుడు నా మొబైల్ బ్యాటరీ కూడా ఖాళీ అయిపోతుంది. మొబైల్ టార్చ్ కాసేపట్లో ఆఫ్ అయిపోతుంది. రాహుల్ ఆ మాట అంటాడో లేదో అంతలో రాహుల్ మొబైల్ బ్యాటరీ ఆఫ్ అయిపోతుంది. వాళ్లు ముగ్గురు అడవిలో చీకట్లో నిలబడి ఉంటారు. ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎలా నిలబడిపోతే చలి వల్ల బిగుసుకుపోతాం. ముందు మనం మంట వేసుకుందాం. ఆ మాట చెప్పి అర్జున్ కట్టెలను సేకరించి వాటికి నిప్పంటిస్తాడు. నిప్పంటించగానే అర్జున్ దృష్టి ఒక పేపర్ లాంతర్ మీద పడుతుంది. పూజ, అలా చూడు, అక్కడ ఒక పేపర్ లాంతర్ ఉంది. మనం ఆ పేపర్ లాంతర్ని వెలిగిద్దామా? దాని ద్వారా మనం మన కారు వరకు చేరుకోవచ్చు. ఒకవేళ ఇది ఆ పేపర్ లాంతర్ కాదు కదా, అశోక్ మనకు చెప్పాడు. పిచ్చివాగుడు వాగొద్దు. జపాన్లో ఇటువంటి పేపర్ లాంతర్లు తయారు చేయడం చాలా నార్మల్ విషయం. ఆ మాట చెప్పి పూజ ఆ పేపర్ లాంతర్ని వెలిగిస్తుంది. ఎప్పుడైతే తను పేపర్ లాంతర్ని వెలిగిస్తుందో ఉన్నట్టుండి అడవిలో విచిత్రమైన తుఫాను వస్తుంది. గట్టిగా గాలులు వీస్తాయి. మరుక్షణమే ఆ పేపర్ లాంతర్ ఒక భయంకరమైన మనిషి వృక్షంగా మారుతుంది. దాని శరీరంలో నుంచి బోలెడన్ని శాఖలు వస్తాయి. కొన్ని క్షణాల్లోనే ఆ శాఖలు అర్జున్, పూజ ఇంకా రాహుల్ని చుట్టేస్తాయి. వాళ్ల ముగ్గురికి ఎలా అనిపిస్తుందంటే వాళ్ల ముగ్గురు శరీరాల్లో నుంచి ఎవరో ప్రాణాన్ని తీస్తున్నారు అని. అశోక్ చెప్పింది నిజమే అనుకుంటా. మమ్మల్ని వదిలి మా ముగ్గురిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు. కాని ఆ భయంకరమైన వృక్షరూపంలో ఉన్న వ్యక్తి 2 కళ్ళు రక్తంలా ఎర్రగా మారతాయి. మరుక్షణమే వాళ్ల ముగ్గురి అరుపులు అడవి నిశ్శబ్దాన్ని చీరేస్తాయి. వాళ్ల ముగ్గురు శరీరాలు తెల్లబడిపోతాయి. మరుక్షణమే ఆ భయంకరమైన వ్యక్తి ఒక పేపర్ లాంతరుగా మారిపోతాడు. ఇక అంతా మామూలుగా మారిపోతుంది. కాసేపటి తర్వాత జాపానీ ఆడమనిషి ఆ లాంతర్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం వాళ్ల ముగ్గురు శవాలు పోలీసులకు అడవిలో దొరుకుతాయి. అశోక్ పోలీసులకు చెప్తాడు. నేను వీళ్ళ ముగ్గురికి చెప్పాను సార్, కానీ నేను అంతగా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ముగ్గురు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలియడం లేదు. నేను ఒక పోలీసు వాడిని. నేను ఈ మాట అనడం కరెక్ట్ కాదు. నిజానికి నేను విన్నాను, ఈ అడవిలో ఏ తాంత్రికురాలైతే ఉంటుందో ఆవిడ ఏ మనిషి రూపమైనా ధరించగలదట అంటారు. ఆవిడ అందరిని ఇరికించి
ఈ అడవిలోకి వచ్చేటట్లు చేస్తుందట. టోక్యో పోలీసులు వాళ్ల ముగ్గురు మరణాలని రహస్యమయమైన హత్య అని చెప్పి శాశ్వతంగా వాళ్ల ఫైల్ని మూసేస్తారు.